100 వేసి పంపించడం జరుగుతున్నది. పొద్దున 3 o'clock 3 AM కాబట్టి ఇట్లా గ్రీన్ మ్యాట్లు కట్టాల్సిందే. ప్రెసెంట్ మన దగ్గర పిల్లలు ఉన్నాయి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను నిష్వన్ ఫ్రమ్ జేకే అగ్రో ఫార్మ్స్. సో ఈరోజు యాక్చువల్లీ ఈరోజు పొద్దున 3 o'clock 3 AM 4 AM ఆ టైంకి పిల్లలు వెళ్ళినాయి. సో నా దగ్గర ఒక 1500 చిక్స్ మిగిలినాయి. సో ఏమైందంటే మళ్ళా 1000 ఆర్డర్ తీసుకున్నాం. మళ్ళా 1000 ఆర్డర్ వరంగల్కి తీసుకొని ఈరోజు వరంగల్కి మళ్ళా మిగిలిన పిల్లలు పంపిస్తున్నాం మనం. సో ఇప్పుడు టైం ఎంత, 2 మధ్యాహ్నం 2 అవుతుంది. సో మంచిగా ఇక వాటర్ మెలన్ టమాటాలు గట్టి వేసి పంపించాలి. ఇక సో అది హ్యాచరీ చూసుకోవచ్చు. మన హ్యాచరీలో ఎగ్ మన హ్యాచరీలో కూడా లోడింగ్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. ఎగ్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. ప్రాపర్ గా పెట్టినాం, మన పేరెంటల్ ఫార్మ్ నుండి వచ్చినాయి. సో మన హ్యాచరీ పక్కనే ఉన్న ఇది మన మంతోల్డ్ బ్రీడింగ్ యూనిట్ చూసుకోవచ్చు. ఇక ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఇట్లా గ్రీన్ మ్యాట్లు కట్టాల్సిందే. గ్రీన్ మ్యాట్లు ఎందుకంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయో తెలుస్తున్నాయి మనకు కూడా. తెలుగు స్టేట్స్ లల్లా మస్తు డేంజర్ కొడుతున్నాయి. సో ప్రెసెంట్ మన దగ్గర పిల్లలు ఉన్నాయి. ఇంకొక 10 days లో రెడీ అయిపోతాయి మన దగ్గర కూడా. బాగా 10 days లో 30 days అయిపోతాయి. ఇక దాని తర్వాత సేలింగ్ మొత్తం. దాదాపు దీంట్లో నాకు తెలిసి ఒక 4000 ఉంటాయి మన దగ్గర అట్లా. సో యాక్చువల్లీ మనది వేరే షెడ్ కూడా ఉంటుంది. అందులో ఒక దాంట్లో 12,000, ఇంకో దాంట్లో 12,000 ఇస్తాము. సో ఒక దాంట్లో అన్ని బుక్ అయిపోయినాయి. 22,006 మనం 24,006 బ్రోడింగ్ పెడితే 22,006 ఉన్నాయి మార్టాలిటీ అన్ని బొంగ. సో దాని తర్వాత మనం 22,006 అని సేల్ అయిపోయినాయి. సో ఇంకొక 10 days లో ఇవి కూడా సేల్ అయిపోతాయి. సో అట్లా. సో చాలా మంది ఎండాకాలం కోళ్ళు పెంచాలంటే భయపడతారు. కానీ చెప్పాలంటే నాటుకోళ్ళకి హైయెస్ట్ డిమాండ్ ఉండేది ఏ మంత్లో అంటే జూన్ జూలై. ఈ జూన్ జూలైలో రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో కోళ్ళు కాపాడుకోగలిగితే, పిల్లలు వేసుకొని కాపాడుకోగలిగితే ఆ టైంలో హైయెస్ట్ సేల్ ఉంటుంది మన దగ్గరనే. సో అట్లా మీరు పిల్లలు ఒకసారి క్వాలిటీ కూడా చూసుకో. అట్లా సో మనం ఇప్పుడు ఒక 1006 వరంగల్ డెలివరీ చేస్తున్నాం కదా, అక్కడ మన వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆడికి వెళ్ళి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మన వాళ్ళు బాక్స్లలో ఇట్లా పేపర్లు వేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు లిటర్ వెళ్ళినప్పుడు కింద మళ్ళీ వాటికి అంటుకోకుండా అట్లా. ఇలాగ మనము ఒక్క బాక్స్ లో 100 వేసి పంపించడం జరుగుతున్నది. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఏందో చూసుకోవచ్చు. మన పిల్ల సైజు కూడా చూసుకోవచ్చు, కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఏమో.